లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుకుందామండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇంకా 2-3 చోట్ల కూడా మనం సువార్తలో చదువుతాం ఇదే మాటను. చూడండి, బహుజన సమూహములు ప్రభుతో కూడా నడిచి వెళ్తున్నారు. చాలామంది ఆయన చేస్తున్న అద్భుతాలకు ఆశ్చర్యపడి, ఇప్పటి వరకు ఇలాంటి దేవుణ్ణి, ఇలాంటి మనిషిని, లేకపోతే ఇలా అద్భుతాలు చేసే వ్యక్తిని మనం చూడలేదు అని యేసు ప్రభువారు ఎక్కడ ఉంటే అక్కడ జన సమూహము ఉండేది. ఆయన జన సమూహముతో నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళుతున్నారో కానీ వెళుతున్నప్పుడు ఆయన జన సమూహములను చూసి అంటున్నటువంటి మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమనంటే, మీలో ఎవడైనా నన్ను బట్టి, నా కోసం, నా శిష్యుడిగా ఉండాలి అనుకుంటే, నన్ను వెంబడించాలి అనుకుంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనుకుంటే, మీ అన్నదమ్ములను ద్వేషించాలి, భార్యను ద్వేషించాలి, భర్తను ద్వేషించాలి, తల్లిదండ్రులను ద్వేషించాలి, ఇంకా తన ప్రాణమును సహా ఏం చేయాలి, ద్వేషిస్తేనే తప్ప నాకు శిష్యులుగా మీరు మార్పు చెందుతారు అని చెప్పారు. సహజంగా ఆలోచిస్తే ఇప్పుడు ఒక మనిషిగా నీకు, లేకపోతే నాకు, మనకి ఎవరైనా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారనుకోండి. ఇప్పుడు మనం చేసినటువంటి ఒక మంచి అద్భుతాన్ని బట్టో, లేకపోతే ఒక ఆవిష్కరణను బట్టో, లేకపోతే ఒక మంచి జాబ్ను కొట్టినందు బట్టో, లేకపోతే ఒక గొప్ప విషయాన్ని కనిపెట్టినందు బట్టో, ఏదైనా మనం ఒక పొగడ్తలు పొందే స్టేజ్లో కానీ, లేకపోతే మనల్ని అందరూ అబ్బా సూపరు అనే స్టేజ్లో ఉన్నప్పుడు, మనల్ని గుర్తించినప్పుడు, మనల్ని పొగుడుతున్నప్పుడు, మనల్ని పాయింట్అవుట్ చేసి చాలా మంచి వ్యక్తి అని చూపిస్తున్నప్పుడు మనలో వచ్చే ఫీలింగు, మన చుట్టూ నడుస్తున్నప్పుడు జనాలు, మనం ఏదైనా ఒక గొప్ప విషయం చేసామనుకోండి, గొప్ప పని చేసామనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐన్స్టీన్ గారు ఉన్నారు. ఆయన చాలా జ్ఞానం ఎక్కువ అని చెప్పి మనం చదువుతాం. ఆయన బ్రెయిన్ని కూడా దాచారు, పరిశోధనలు చేశారు. ఆయన చాలా మంచి మేధస్సు కలిగిన వ్యక్తి అని చెప్తాం. ఆయన రోడ్డు మీద వస్తున్నప్పుడు ఆయన ఎవరు చుట్టుముడతారండి? జన సమూహంలో ఏం చేస్తారు? వచ్చేస్తారు. ఒక సెలబ్రిటీ వచ్చారనుకోండి, బోళ్ళు మంది జనం వచ్చేస్తారు చూడ్డానికి. ఒక రాజకీయ నాయకుడు వచ్చారనుకోండి, బోళ్ళు మంది జన సమూహంలో వస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఆ మేధశక్తి కానివ్వండి, జ్ఞానము కానివ్వండి, వాళ్ళ గొప్పతనం కానివ్వండి, అలాంటి జనాల్ని పుల్లప్ చేస్తుంది. జన సమూహము, ప్రజలు, పీపుల్ చుట్టూ ఉన్నప్పుడు, చుట్టూ జనాలు ఉన్నప్పుడు, ఎవరిని బట్టయితే జనాలు వచ్చారో ఆ వ్యక్తి మాట్లాడే మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆ వ్యక్తి మాట్లాడే మాటలు, ఆ వ్యక్తి యొక్క ఆలోచన శైలి, నన్ను బట్టే కదా వీళ్ళందరూ వస్తున్నారు, నాలో గొప్పతనాన్ని గుర్తించే కదా వీళ్ళందరూ నా చుట్టూ తిరుగుతున్నారు, నేను ఎంత గ్రేటో, నాకంటే వీళ్ళందరూ చాలా తక్కువ, వీళ్ళందరికంటే నేనే చాలా ఎక్కువ అని ఏ మాటలు మాట్లాడతారు? సహజంగా మనుషులుగా మనము వాళ్ళని పొగడమో, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇంకా గొప్పతనం గురించి చెప్పుకోవడమో, ఓయ్ ఇంతేనేంటి, నేను చేసేవి ఇంకా చాలా గొప్ప పనులు ఉన్నాయి, పలానా చోట పలానాది కట్టించాను, ఇంకెక్కడో అది చేశాను, ఇంతే కాదు నాకు ఇంకా పలానా దేశం వెళ్తే బోళ్ళ ఆస్తులు ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ పోవడం మనిషి యొక్క ఆలోచన, ఆ శైలి అలా ఉంటుంది. కానీ యేసు ప్రభువారికి ఒక పేరు ఉందండి, మోమాటం లేని బోధకుడు. మోమాటం లేనటువంటి బోధకుడైనటువంటి మన ప్రభువారు తనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి, ఆశ్చర్య కార్యములు చేస్తున్నటువంటి ఆ యొక్క స్వస్థ శక్తిని చూసి జనాలందరూ ఆయన్ని ఫాలో అవుతుంటే, తన గురించి తను పొగుడుకోకుండా, తన గురించి తను గొప్ప చెప్పుకోకుండా, ఆయన గురించి ఆయన నేను చాలా గొప్ప దేవుణ్ణి, మీ అందరూ నాకంటే పాపులు, మీరు కింది వారు, మీరందరూ పాపాలు చేసిన వారు, నేనే పరిశుద్ధునని బోస్ట్ చేసుకోవడం మానేసి ప్రభు ఏం చేస్తున్నారో తెలుసా? మోమాటం లేకుండా ఒక మాట చెప్పారు. వీళ్ళందరూ నన్ను చూసి ఏమనుకుంటారో, రాక రాక వస్తున్నారు, జనాలందరూ లేకపోతే నా యొక్క విలువ తగ్గిపోద్ది,
నా యొక్క క్రెడిబిలిటీ తగ్గిపోద్ది, నా యొక్క ప్రెస్టేజ్ తగ్గిపోద్ది. పోన్లే, వీళ్ళ పాపాలతో ఉంటే నాకేంటి, వీళ్ళు నాకంటే ఎక్కువగా ఎవరినో ప్రేమిస్తే నాకేంటి, ఈ మాట చెప్తే ఇప్పుడు సగం మంది జనం ఆగిపోతారేమో, నన్ను ఫాలో అప్ చేసే నా చుట్టూ తిరిగే జన సమూహంలో ఒక 50% మెంబర్స్ వెళ్ళిపోతారేమో ఈ మాట చెప్తే అని ప్రభు ఆలోచించలేదు. మీలో ఎవరైనా నాకు శిష్యులుగా ఉండాలనుకుంటే, మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, పరలోక రాజ్యమును చూడాలనుకుంటే, గొప్ప వ్యక్తిగా ఉండాలనుకుంటే, మీ బంధువులను, మీ ఇంటి వారందరినీ ద్వేషించాలి అని చెప్పారు. ద్వేషించకూడదు అని ప్రభే చెప్పారు కొన్నిసార్లు, కొన్ని చోట్ల. నీ సహోదరుని ఏం చేయకూడదు, నువ్వు ద్వేషించకూడదు. లేకపోతే తన సహోదరుని ద్వేషించువాడు వ్యభిచరించుచున్నవాడగునని ఇంకొక చోట రాయబడి ఉంటుంది. ఇలా ద్వేషించొద్దు అని చెప్పిన దేవుడు అన్నదమ్ములు ద్వేషించు, అక్క చెల్లెలను ద్వేషించు, భార్యను భర్తను ద్వేషించు, నీ ప్రాణమును కూడా ద్వేషించు అని చెప్తున్నారేంటి? ద్వేషించడం అనంటే ప్రభు కంటే ఎక్కువగా దేనిని ప్రేమించొద్దని అర్థము. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అంటే వారిని ద్వేషించి ప్రభువుని ఎక్కువగా ప్రేమించేటువంటి మనసు రావాలి. ఈ దినాల్లో ఎంతమందికి ఉంటుందండి ఇలాంటి మనసు? మంచి భార్య దొరికారనుకోండి, అందముగా లోకం చెప్పుకుంటున్నట్టు వారి దృష్టిలో అందంగా కనిపించే భార్య దొరికారనుకోండి, ఇక భార్యనే ప్రేమిస్తారు, భర్తనే ప్రేమిస్తారు, పిల్లల్నే ప్రేమిస్తారు, లేక పిల్లలు పుడితే వారినే ప్రేమిస్తారు. ఒకవేళ వాళ్ళకు ఒక మంచి గృహం ఉంటే దానినే ప్రేమిస్తారు, ఆస్తి ఉంటే దానినే ప్రేమిస్తారు, బంగారం ఉంటే దానినే ప్రేమిస్తారు, చేతిలో ఒక ఫోన్ ఉంటే దానినే ప్రేమిస్తాము కదా మనము. ప్రభువారు చెప్తున్నటువంటి మాట, అసలు ఈ మాట విన్న వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళకి చెప్తే ఏమంటారండి? లోకస్తులకు చెప్తే, ఏం దేవుడు అండి, తల్లిని తండ్రిని భార్యని పిల్లల్ని అన్నదమ్ములని అక్క చెల్లెని అందరినీ ద్వేషించమంటున్నారు, అసలు ఆయనేం దేవుడు అండి అంటారు. ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే, ద్వేషించమంటే తిట్టేసి కొట్టేసి చంపేసి రమ్మని కాదు, వారి కంటే కూడా నన్ను ఎక్కువగా ఏం చేయాలి, మీరు ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించడం అంటే ఆయన శరీరాన్ని ప్రేమించడమా, లేకపోతే దేవుడు అంటే వాక్యము, వాక్యం అంటే దేవుడు అని మనకు తెలిసినట్టుగా వాక్యమును ప్రేమించడం కదా. ప్రభువుని ప్రేమించడం అంటే నీతిని ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం అంటే పరిశుద్ధతను ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం అంటే యేసు ప్రభువుని ఇష్టపడడం అంటే ఆయనకి శిష్యులుగా అవ్వటం అంటే వాక్యమునకు లోబడటము, వాక్యమునకు దాసులు కావటము, వాక్యమును హృదయం ముందు ఉంచుకొనటము, ఆ హృదయంలో ఉంచబడిన వాక్యమును బట్టి తప్పు చేయకుండా కాపాడుకోవటమే దేవుణ్ణి ప్రేమించటం. మనం చేయవలసిన పనులు ఇవి అంతే తప్ప, మరి వివాహ వ్యవస్థను ప్రారంభించిన దేవుడే భార్యను ద్వేషించమని చెప్తే దాని అర్థం ఎట్లా అండి? అన్నదమ్ములను అక్క చెల్లెల్ని ఇచ్చింది ఎవరు? ఒక వివాహ వ్యవస్థను ప్రారంభించి ఆదామవను జత చేసి వారి నుండి సంతానోత్పత్తి జరిగించి ప్రపంచంలో ఇప్పటి వరకు కోట్ల మందిని పుట్టించినది ఎవరు? ఇలాంటి దేవుడే అలా పుట్టిన వారిని, మీ బంధువులను, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ద్వేషించమని చెప్తారా? ఎలాంటి కనికరం లేని దేవుడు అని అనేస్తాం మనం వెంటనే. అసలు కనీసం ప్రేమ ఉందా ప్రభుకి? భార్యను కూడా ద్వేషించమంటారా? నీ భార్యను ప్రేమిస్తే, నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నీ భార్యను ప్రేమిస్తావని మనం పత్రికల్లో చాలా చదువుతాం కదా. తన్ను ప్రేమించుకున్నవాడు తన భార్యని ప్రేమిస్తున్నాడు, సొంత శరీరం వల్లే తను కూడా ప్రేమించాలని చాలా దేవుడు మాటలు చెప్పారు. పౌలు గారి ద్వారా రాయించారు పరిశుద్ధాత్మ దేవుడు. మరి ద్వేషించమని చెప్తున్నారేంటి ఇక్కడ? అంటే అపార్థం చేసుకోకూడదు వాక్యాన్ని ఎప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, ఇంట్లో అందరింట్లో కత్తిపేటలు, నైఫ్స్ ఉంటాయా? ఎంతమంది పీకలు తెగ్గొట్టుకున్నారండి ఇప్పుడు వరకు? కత్తిపేటతో ఎంతమంది భార్యలు భర్తలు పీకలు తెగ్గొట్టుకొని చచ్చిపోయిన వారు ఉన్నారు? రకరకాల చాకులు ఉంటాయి, పెద్ద నైఫ్స్ ఉంటాయి, మటన్ కట్ చేయడానికి ఒకటి, చికెన్ కట్ చేయడానికి ఒకటి, దానిలో బోన్స్ని కట్ చేయడానికి ఒకటి, అంత పదునైనవి ఉంటాయి. వాటిని బట్టి ఎంతమంది చేతులు కాళ్ళు తెగ్గొట్టుకున్నారు కూర్చొని. అలా చేయము. అవి ఉంటాయి, కానీ దేనికి అవసరమో దానికి ఏం చేస్తాం, మనం వాడతాం. ఇంట్లో భార్య ఉండాలి, ప్రేమించాలి, భర్త ఉండాలి, ప్రేమించాలి. ఎంతవరకు? దానికి ఒక లిమిట్ ఉంది. దేవుని స్థానాన్ని ఆక్యుపై చేసేలాగా మనం వారిని ముందుకు తీసుకొచ్చి మీరు ముందు కూర్చోండి అని కూర్చోబెట్టకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు వారికి మొదటి స్థానం ఉండాలండి. ఇందు మూలముగా తెలియజేయనిది ఏమనగా, ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరిది ఫస్ట్ ప్రాధాన్యత అయి ఉండాలి? దేవునికే ఫస్ట్ ప్రాధాన్యత. నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, సేవకుడు కాదు, సేవకురాలు కాదు, వారి పిల్లలు కాదు, నీ బిల్డింగ్ కాదు, నీ బండి కాదు, ఆఖరికి నీ ప్రాణము కూడా కాదు, మన ప్రాణం కూడా కాదు. దేవుడు చెప్తున్నారు, తన ప్రాణమును సహా ద్వేషించేయాలి.
ఒక వ్యక్తిని ద్వేషించడం అంటే ఎలా ద్వేషిస్తాం మనం? ఇష్టపడం, వాల్యూ చేయం, ఏమి కొనాలని అనిపించదు, చూసినా అంత విలువగా అనిపించదు, వాళ్ళ కోసం సమయాన్ని వెచ్చించాలనిపించదు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ద్వేషిస్తే జరిగే పనులు ఇవి. వారి కొరకు ఎక్కువ ఆలోచించం, వారి మేలును కోరం, వారికి అంతగా ఖర్చు పెట్టం, వారి కోసం సమయాన్ని కేటాయించం, వారిని అంత విలువగా చూడం. నీ ప్రాణాన్ని కూడా అలా చూడాలి నువ్వు. మన ప్రాణాన్ని ద్వేషించడం అంటే చంపేసుకోమని దేవుడు చెప్పలేదు. దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించొద్దు అని. ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మా నాన్నగారు చనిపోయారు. ఎవరు చనిపోయారు? మా నాన్నగారు చనిపోయారు. సొంత తండ్రి, నాకు జన్మనిచ్చిన తండ్రి. ఏ వివాహ వ్యవస్థనైతే మీరు ప్రారంభించారో అదే వివాహ వ్యవస్థలో నన్ను కన్నారు. మా తండ్రి చనిపోయారు. ఇప్పుడు నేను మిమ్మల్ని వెంబడిస్తున్నాను కదా, అర్జెంటుగా వెళ్ళి ఆ సమాధి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వెంటనే మళ్ళీ వస్తా. ఇలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? భర్తో భార్య చచ్చిపోతే, ఇంట్లో కొడుకో ఎవరో చచ్చిపోతే 5 నెలల దాకా బయటికి రారు, 3 నెలల దాకా బయటికి రారు. కానీ ఈ వ్యక్తి బాగానే చెప్పాడు, సమాధి చేసి వెంటనే వచ్చి మిమ్మల్ని వెంబడిస్తాను ప్రభా అని చెప్పాడు. ఎంత మంచి ఆన్సర్ అండి అది, ఎంత మంచి మనసు. అయ్యో నువ్వు అంత దుఃఖముఖం అయి ఉంటావు, నువ్వు వచ్చి నన్ను ఎలా వెంబడిస్తావు అని ప్రభు అనాలి కదా ఇంకా. కానీ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా అండి? మృతులు తమ మృతుల్ని పాత పెట్టుకుంటారు, నీ వచ్చి నన్ను ఏం చేయి, వెంబడించు. అంటే నా రాజ్య సువార్తను ప్రకటించు. దీన్ని బట్టి చెప్పేదేంటి అంటే, ఇప్పుడు ఎవరి తండ్రి చనిపోయినా, ఎవరి భార్య చనిపోయినా సమాధి చెయ్యొద్దు, వచ్చేసి చర్చలో కూర్చొని ప్రార్థన చేయమన్న దేవుని యొక్క ఉద్దేశము అలా కాదు. దేవుని యొక్క విలువ ఎంతో, దేవుని వాక్యం యొక్క స్థానం ఎంతో, ఎంత విలువైన దేవుడో, ఆ రాజ్యం ఎంత గొప్పదో, ఆ వాతావరణం ఎంత ఉన్నతమైనదో, ఎంత మహిమ కలిగినదో చెప్పటానికి దేవుడు ఆ ఉపమానాలు, ఆ మాటలు అక్కడ మాట్లాడారు. దేవుణ్ణి మనం ఎంత ముందు పెట్టుకోవాలో దేవుడు అనేక సందర్భాల్లో చెప్తున్నారండి. నీకు ఇంట్లో భార్య ఉందా? భార్యతో సుఖపడడం లేకపోతే భార్యతో షాపింగ్ వెళ్ళడం కాదు ప్రార్థన జరుగుతున్నప్పుడు మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి. లేకపోతే పిల్లలుంటే పిల్లల్ని చూసుకుంటూ కూర్చోవడం కాదు ప్రార్థన జరుగుతుంటే. మొదటి ప్రాధాన్యత ప్రభుకి ఇచ్చేయాలంతే. ఆ స్థానాన్ని ఇంకొకళ్ళు వచ్చి ఆక్యుపై చేసేలాగా మనం ఉంటే మనం మార్పు చెందాల్సిందే. ఆ స్థానాన్ని మరి ఎవ్వరికి మనం ఇవ్వకూడదండి. అది ఎవరైనా సరే, పురుషులైనా స్త్రీలైనా పెద్దవారైనా చిన్నవారైనా, మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రేమ, మొదటి ఎంపిక, మొదటి చాయిస్, ఆ ప్రైమరీ థింగ్ ఎవరికి ఇవ్వాలి అంటే ప్రభుకే ఆ స్థానాన్ని మనకి ఇవ్వాలి. అందరికంటే నీకు ఎవరు ఇష్టం అంటే నాకు ప్రభు ఇష్టం అని చెప్పాలి మనం. ఏది నువ్వు ఇష్టపడుతున్నావు మనస్ఫూర్తిగా అంటే నేను వాక్యాన్ని ఇష్టపడుతున్నానని చెప్పాలి, నేను ప్రార్థన జీవితాన్ని ఇష్టపడుతున్నానని చెప్పాలి. కొంతమంది జీవితంలో ప్రభు స్థానాన్ని అనేకమైనవి వచ్చి ఆక్యుపై చేసేసాయి. ఇప్పటికే సిగరెట్ అంటే ఇష్టం, బారు షాప్ అంటే ఇష్టం, పరస్త్రీ అంటే ఇష్టం. నీ మొదటి ఇష్టము, నీ మొదటి చాయిస్, నీ మొదటి ప్రాధాన్యత ఎవరో వచ్చి ఆక్రమించారు. ఎవరో వచ్చి దాన్ని స్థానాన్ని ప్రభువుని పక్కకి గెంటి వారు కూర్చున్నారు. ఇక ఫస్ట్ అన్నీ కూడా వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఉదయం లేవగానే ఏం చేస్తాం మనం? ఎవరికి ప్రాధాన్యత? ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ, ఎవ్రీడే ఏం చేస్తాం మనం? ఉదయం లేవగానే ఆ దేవునికే ప్రాధాన్యత ఇస్తాం. ఆ దేవుణ్ణి మొదట మనం పూజిస్తాం, మనం కొలుస్తాం, ఆ దేవుని పాదముల దగ్గరే సాగిల పడతాం, ఆ దేవునికే ప్రార్థన చేస్తాం. కొంతమందికి ఈ రోజుకి కూడా ప్రభువారి యొక్క విలువ తెలియదండి. ప్రభువారంటే, యేసు ప్రభువారు అంటే ఆయన చూసినట్టు ఏదో ఫోటోలో సింపుల్గా ఉంటారు, ఆయన ఏదో చాలా సామాన్యంగా కనబడతారు, ఆయనతే పెద్ద లెక్కే ఉంది, ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, నేను ప్రార్థన చేయకపోయినా ఏమి అనరు, నేను ఇలా దేవుణ్ణి కాకుండా వేరే వారిని నా జీవితంలో మొదట ప్రాధాన్యత ఇస్తున్నా. బంధువులో, స్నేహితులో, ఫంక్షన్లో, మీటింగ్లో, ఫోనో, చాటింగో, అమ్మాయిలో, అబ్బాయిలో, బంగారమో, లేకపోతే ఆహారమో, నాన్ వెజ్జో, పికిల్సో, ఏదో మొత్తానికి ప్రభు స్థానాన్ని పక్క వారికి ఇచ్చినా ప్రభు నన్ను ఏం అనటం లేదు అని కొంతమంది దేవుని విలువ తెలియకుండానే ఈ రోజు వరకు భక్తి చేస్తున్నాం. ఒక వ్యక్తిని విలువగా ఎంచినప్పుడు ప్రతి మనిషి ఆ వ్యక్తి కోసం ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి కోసం ఏం చేయాలన్నా తాతాలాడతాడు. ఆ వ్యక్తి కొరకు అనేకమైన వాటిని కొనివ్వాలని డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాడు. ప్రభువుని మనం నిజంగా ప్రేమించినట్టయితే ప్రభువుని ప్రేమిస్తామండి. ప్రభు కొరకు మన ప్రాణాన్ని సైతము లెక్క చేయము. మిషనరీస్ అయిన వారు, ఈ భారతదేశంలో అడుగుపెట్టినటువంటి ఫారిన్ నుంచి వచ్చినటువంటి మిషనరీస్,
బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని ఈ దేశంలో అడుగు పెట్టారు. అనేక దేశములకు దేవుడు వారిని పంపారు. తమ ప్రాణమును ఏం చేయలేదండి, వారు లెక్క చేయలా. ఏం చేయలేదు? ప్రాణాన్ని లెక్క చేయలా. ఈ రోజున చిన్న కాలు నొప్పి వస్తే మందిరం మానేస్తాం. ఇటు వినాలి. చిన్న కడుపులో నొప్పి వస్తే అది సాకుగా చెప్పుకొని నేను తట్టుకోలేనంటాం. అదే కడుపు నొప్పి ఫంక్షన్లో వస్తే ఇంటికి రాము. అదే కడుపులో నొప్పి మనకి ఇష్టమైన వారి దగ్గర, మనకు నచ్చిన వారి దగ్గర, మనం మెచ్చిన వారి దగ్గర, మనం ఎవరికైతే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకున్నామో వారి దగ్గర వస్తే మనం అది రీజన్గా చెప్పము. పర్లేదులే అని ఆ మాట కూడా మనమే చెప్తాం. దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి, మందిరమునకు వచ్చేటప్పటికి, వాక్యములకు వచ్చేటప్పటికి, ప్రార్థన జీవితమునకు వచ్చేటప్పటికి ఆ లిస్టు పెరిగిపోతూ ఉంటుంది. కడుపులో నొప్పి, కాలు నొప్పి, అంట్లు తోమలేదు, బట్టలు ఉతకలేదు, పిల్లల్ని సాకలేదు, భర్తని ప్రేమించలేదు, ఎన్ని లిస్టు చెప్తాం. దేవుణ్ణి మనం మొదట ప్రేమించినప్పుడు ఇవన్నీ నెక్స్ట్కి వెళ్ళిపోతాయి. ఆదివారపు ఆరాధన మన ఫస్ట్ ప్రయారిటీగా ఉన్నప్పుడు ఫంక్షన్లకు వెళ్ళాం. బంధువులు మొహమాటం కోసం ఫీల్ అవుతారు చాలామంది. వాళ్ళు మేము వెళ్ళకపోతే ఫీల్ అవుతారు, మా ఫంక్షన్స్కి వస్తున్నారు, మేము వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు అని మనకు మనమే రాసేసుకుంటాం కొత్త ఆలోచనలు. యేసు ప్రభువారికి బంధువుల సంగతి తెలియదంటారా? ఎందుకు ప్రభువారు ద్వేషించమనే చెప్పేస్తున్నారు? అన్నదమ్ముల్ని ద్వేషించమంటున్నారు, అక్క చెల్లెల్ని ద్వేషించమంటున్నారు. ఈ మాట వింటే మనుషులకు కోపం రావచ్చు. ఎంత ఆశ్చర్యం అండి! భార్యను ద్వేషించడం మా ప్రభువు నిమిత్తమై ఎవరు చేయగలరండి ఈ పని? భర్తను ద్వేషించడం మా ప్రభు నిమిత్తమై అంటే ఇంట్లో తిట్టి ప్రార్థనకి రమ్మని కాదు, ఫస్ట్ ప్రయారిటీ ప్రభుకి ఇమ్మని, దేవుని ఎక్కువగా ప్రేమించమని, నీ ఆలోచనలో సగం ఆలోచన ప్రభు నిమిత్తమే ఆలోచించమని, దేవుని రాజ్యమునకు నేను ఎట్లా చేరాలి, దేవుని రాజ్యమునకు నేను ఎలా సిద్ధపడాలి, నా భర్తను ఎలా సిద్ధపరచుకోవాలి, ఇది మానేసి మేము ఎక్కడికి షాపింగ్ తిరగాలి, మేము ఎక్కడికి బయటకు పోవాలి. ప్రార్థన జరుగుతుంది చర్చిలో, మందిరంలోనేమో ఆరాధన జరుగుతుంది. పేదవాళ్ళు, యేసు ప్రభువే ఫస్ట్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళందరూ వచ్చారు. మన దృష్టిలో పేదవాళ్ళు అనుకున్నవారు, తెంగరవాళ్ళు అనుకున్నవారు, తెలివి లేని వారు అనుకున్నవారు, అజ్ఞానులను అనుకున్నవారు వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. మనమేదో తెలివైన వారు అయినట్టు ప్రార్థన సమయం అవుతూనే ఉంటుంది. ఇంకెక్కడో బయట బేకరీలో కనబడతారు, ఇంకెక్కడో కూరగాయల కొట్టు దగ్గర కనబడతారు. ఆ తొందర ఏది అసలు? మనము దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చిన ఆ కంగారు, ఆ కడుపున పేది, చిన్న చిన్న ఆ పనుల నిమిత్తమే మనం ప్రభువుని మొదట పెట్టుకుని వాటిని వెనక పెట్టలేకపోతున్నాం. భర్తని భార్యని ఎట్లా దూషిస్తాం? వాక్యాన్ని ఎలా నెరవేరుస్తాం? మన జీవితాల్లో వాక్య ప్రకారం ఎలా జీవిస్తామండి? అన్నదమ్ముల్ని ద్వేషించమంటున్నారు ప్రభు. అంటే నా వాక్యం ఎంత గొప్పదో, భూమి కంటే ఆకాశము కంటే దేవుడు తన వాక్యాన్ని హెచ్చించారు అని చెప్పబడిన ఆ మాట, ఆ వాక్యము, ఆ ప్రభువు ఎంత గొప్ప దేవుడో మనం తెలుసుకోవాలని దేవుడు అలా చెప్తున్నారు. నీ జీవితంలో యేసు ప్రభువారికే మొదటి ప్రాధాన్యత? ఆలోచించుకో. మన జీవితాల్లో ప్రభుకే మొదటి ప్రాధాన్యత ఉందా? యేసు ప్రభువే నాకు ప్రైమరీ వన్ అండి, నాకు ఇంకెవ్వరు కూడా, అందరు వెనకే, నా భార్య అయినా, నా భర్త అయినా, నా డబ్బులైనా, నా ఆస్తి అయినా, నా ఆరోగ్యమైనా, నా ప్రాణమైనా, నా ఇల్లు అయినా, ఏదైనా నెక్స్టే నేను పెడతాను. నా జాబ్ అయినా దేవునికే మొదటి ప్రాధాన్యత నేను ఇస్తున్నాను, ఇప్పటి వరకు ఇస్తున్నాను, ఇక ముందు కూడా ఇస్తాను అని చెప్పగలగాలి మనము. అది మన తుది పర్యంతం వరకు మన సాక్ష్యం అదై ఉండాలి. అలాంటి వారిని ప్రభు అక్కడ చూసి అంటారు, బళ నమ్మకమైన మంచి దాసుడా, నీ సమయాన్ని నా కోసం వెచ్చించావు, నీ డబ్బును నా కోసం వెచ్చించావు, నా నిమిత్తమై ఇదిగో పలానా లోకాసు వార్తలో 14:26 ఉన్నటువంటి మాటను నీ జీవితంలో 100% నెరవేర్చావు, బళా నమ్మకమైన మంచి దాసుడా అని మనతో కాకపోతే ఎవరితో చెప్తారండి? చెట్లతో పొట్లతో చెప్తారా? చేసి మనము దేవుని దగ్గరికి పరిగెత్తాలి. ఏమీ చేయకుండా మనం అక్కడికి వెళ్ళి ఖాళీగా నుంచుంటే ఏం చెప్తాం? యోబు అంటారు, నా అడుగుల లెక్క కూడా మీకు చెప్తాను ప్రభా. అంటే యోబు ఎక్కడెక్కడికి తిరిగారో ప్రతి అడుగు కూడా కౌంట్ డౌనే. ప్రతి అడుగు కూడా కౌంట్ డౌన్. అంటే ఎంత మేనేజ్ చేసుకుని ఉంటారు ఆయన టైంని, ఎంత ఎక్కడికి వేస్ట్ ప్లేసెస్కి వెళ్లకుండా, వ్యర్థమైన ప్రాంతంలోకి పోకుండా, పాపమునకు నడిపించే దారిలోకి వెళ్లకుండా ప్రతి అడుగు ప్రభుకు లెక్క చెప్పగలిగినటువంటి భక్తి జీవితాన్ని ఆయన కలిగి ఉన్నారు. మా జీవితాల్లో మేము ఎప్పుడు మా బంధువులకి ప్రాధాన్యత ఇవ్వమండి. చాలామందికి బాధ కలిగించే విషయాలు ఇవన్నీ. ఎందుకంటే రేపు పరలోక రాజ్యానికి పంపించేది బంధువులే అని వాళ్ళ ఫీలింగు. మనల్ని దేవుని రాజ్యమునకు చేర్చేది బంధువులు కాదు. మనల్ని దేవుని రాజ్యం దగ్గర ఒకవేళ ఏమైనా తేడా పాడైతే రికమెండేషన్ చేసేది బంధువులు కాదు.
ఏ దేవుడైతే నిన్ను రక్షించారో, ఏ దేవుని వాక్యమైతే నువ్వు విన్న రక్షించబడ్డావో, పరలోక రాజ్యమునకు సిద్ధమవుతున్నావో, ఆ దేవుని యొక్క మార్గములోనే మనం వెళ్ళాలి. ఆ దేవుణ్ణి సెకండ్ ప్రయారిటీ పెట్టేస్తావా? ఆ దేవుణ్ణి వెనక్కి పెట్టేసి ఏమేమంటావు ముందు పెట్టుకుంటావా? బుధవారం ప్రార్థనకి రాలేరు, బంగారం షాప్కి వెళ్ళి బంగారం కొంటారు. నాకు ఒకటి అర్థం కాదండి, వీళ్ళ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నారు ప్రాధాన్యత? బుధవారం ప్రార్థనకు రావటానికేమో రారు, ఎక్కడో కనబడతారు. ఇట్లాంటి వారు భక్తి కలదు అని నమ్ముతున్నారేమో కానీ వారికి భయం లేదు, అస్సలు భయం లేదు. అదే సమయంలో నీవు రక్షించబడిన సంఘంలో ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుందా? ఆ భయం నీకు లేదా? మళ్ళీ ఏమో వీధి చివరికి వెళ్ళి గొప్ప గొప్ప కౌరులన్నీ చెప్తూ ఉంటారు, మీరు ప్రభువుని నమ్ముకోండి అది ఇది అని. ప్రియ దేవుని పిల్లలారా, అసలు ఆ మాట ఈరోజు నేను చదువుతున్నప్పుడు ఐ వాజ్ లిటరలీ షాక్డ్. ఏంటి, అన్నదమ్ములు కూడా ద్వేషించేయాలా? ప్రభు పని ముందు ఉంది అంటే నీ అక్క చెల్లెలు కూడా వెనక్కి పెట్టేసి అక్కడ పరిగెత్తు అని ప్రభు చెప్తున్నారా? ఎలా సాధ్యమవుతుంది ఇది? అక్క పెళ్ళో చెల్లి పెళ్ళో జరుగుతుంది ఇంట్లో, తమ్ముడి పెళ్ళో అన్నయ్య పెళ్ళో జరుగుద్ది. ఎవరో డెలివరీ అవుతారు, ఎవరో పుడతారు, ఎవరో చచ్చిపోతారు. పక్కన కూటం జరుగుతున్నా కూటానికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? ఎవరు వెళ్ళగలరు? ఇంతమంది ఉన్నాం కదా. హౌ మెనీ ఆఫ్ యూ కెన్ కమ్ ఫ్రమ్ దాట్ సిచ్యువేషన్? ఆ సందర్భంలో నుండి నిన్ను నువ్వు బయటికి విదిలించుకుని చెప్పులు వేసుకుని మందిరం వైపు పైన కట్టేవారు ఎంతమంది? ఆ వాక్యములకు అర్థం అది కాదా అండి? ఇంకా లోకాచారాలను పాటించటమే. భార్య చచ్చిపోతే 4 నెలల దాకా బయటికి రాకూడదు. ఎవరు చెప్పారు? బయటికి రాని పక్షాన తినకూడదు కూడా. మరి దేవుని మందిరం పోగొట్టుకునే, దేవుని వాక్యం పోగొట్టుకునే, ఎవరెవరికో ప్రాధాన్యత ఇచ్చి మన జీవితం అంతా ఆ 3 నెలలు వ్యర్థమే కదా. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే మాత్రం ఏముంది? దేవుని సన్నిధిని అనుభవించకుండా. ఆ మాటలు చదువుతున్నప్పుడు ఎలా ప్రభుని ఇంకా ఎలా ప్రేమించాలి? ఏంటి, అన్నదమ్ములు కూడా ద్వేషించి అంత భక్తిని, అంత ప్రేమను, అంత ప్రాధాన్యతను ప్రభుకి ఎలా ఇవ్వాలి? మనం ఏం చేస్తాం? పెళ్ళికి 4 రోజుల ముందు ఆబ్సెంట్, పెళ్ళి తర్వాత ఒక 10 రోజులు ఆబ్సెంట్. ఆ 10 రోజులు, ఆ ముందు 4 రోజులు, 5 రోజులు, బుధవారాలు శనివారాలు అన్నీ ఆబ్సెంటే. ఆదివారం బల్లారాధన వచ్చిన ఆబ్సెంటే. ఎవరికి కావాలి బల్లారాధన? అంటే వారి మనసులో ఎంత హీనపరుచుకుంటే రాకపోతారు. మీరు అర్థం చేసుకోవాలి. మన మనసులో ఒక సందర్భాన్ని, ఒక దినాన్ని, ఒక ఫంక్షన్నో, ఒక ప్రార్థనో ఎంత హీనపరుచుకుంటే మనం రాకుండా మానేస్తాం. ఇప్పుడు 2 ఫంక్షన్ల దగ్గరని మనకి, ఒకటి చావు కబురు, ఒకటి పుట్టినరోజు వేడుక. ఎలా వెళ్తారండి జ్ఞానవంతులైన మీరు చెప్పండి? ప్రయారిటైజ్ చేసుకుంటారు చక్కగా. చావు కబురికి ముందెళ్ళి బర్త్డేకి వెళ్ళలేం, రానివ్వరు. ఆ బట్టలు తీసి స్నానం చేయాలి కాబట్టి ముందు బర్త్డే పార్టీకి వెళ్ళి వచ్చేసేద్దాం, లేకపోతే ముందు ఇక్కడికి వెళ్ళి ఎలా మనం ప్రయారిటైజ్ చేసుకుంటూ ఉంటాం? దేనికి మొదట ప్రాధాన్యత ఇస్తామో మనకి బాగా తెలుసు. కానీ దేవుని మందిరం అనేసరికి నీరు గారిపోతాం, రాము. ముందు ఫంక్షన్లు చూసుకున్నాక తర్వాత వస్తాం. దేవుని వాక్యం ఎంత భిన్నంగా బోధిస్తున్నారో చూడండి. అసలు మొహమాట ఉందా యేసుప్రభు వారికి? ఎవరన్నా ఫీల్ అవుతారేమో, నా వెనక వెంబడించే వాళ్ళలో ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు, లేకపోతే ఇంకా గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉన్నారు, నేనేమో సామాన్యుడిని, నాకు అసలు నిలువ నీడే లేదు, నేను ప్రభువునని చెప్పుకుంటే మాత్రం ఎవరు నమ్ముతారు? వచ్చే జనాన్ని రానయ్యని కాంప్రమైజ్ అయిపోయారా? మీలో ఎవరైనా నాకు శిష్యుడిగా మారాలనుకుంటున్నారా? మారాలనుకున్న వారు ముందు మీ భార్యను ద్వేషించండి, మీ భర్తను ద్వేషించండి. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయి ఉంటారు. మీరు ఎంతమంది నన్ను వెంబడిస్తే నాకేంటి? ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత ఒకవేళ మీరు అందరు నన్ను కాదని వెనక్కి వెళ్ళిపోయినా పర్వాలా, నా మాట అంటే మాటే. ఎందుకంటే భూమి కంటే ఆకాశము కంటే హెచ్చించబడిన ఈ విలువైన బంగారపు మాటలు అలాంటివి అని ప్రభు నాకు ఆ మాటల విలువ తెలుసు. ఈ రోజున మనిషికి ఆ విలువ తెలియలా. నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చిన రోజునే మీ పిల్లలను, మిమ్మలను దేవుడు ముందు పెడతారు. ఈ కిటుకును గుర్తుపెట్టుకోవాలి, ఈ టిప్. మనం ఎప్పుడైతే దేవుని ముందు పెడతామో దేవుడు మన పిల్లలను ముందు పెడతారండి. మనం ఎప్పుడైతే దేవుని పనులను, దేవుని పరిచర్యను, దేవుని మందిరమును, ఆరాధనో, అది చిన్న కూటమో పెద్ద కూటమో, 2తో జరిగే కూటమో 10 మందితో జరిగే కూటమో, దేవునికి సంబంధించినది ఏదైనా నువ్వు ముందు పెట్టుకుంటే, మనం ముందు పెట్టుకుంటే, మన పరిస్థితులన్నీ వాటికంటే 10 రెట్లు ముందంజలు వెళ్ళుట నీవు నేను చూస్తాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.